ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఎప్పుడెప్పుడన్నా వెయిట్ చేసే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానివల్లే ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడం లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం 42% రిజర్వేషన్ పక్కన పెట్టేసి అదే 17%తోనైతే మళ్ళీ ఈ విధంగానే కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే దాని మీద చర్చలు నడుస్తున్నాయి, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి 17%తోనే ఈసారి అయితే మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ 11, 14, 17 తేదీల్లో అయితే ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. మొదటి 7 నుంచి 1 గంటల లోపు అయితే ఇలా పోలింగ్ జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు మధ్యాహ్నం నుంచి అయితే కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి జిల్లాల్లో అయితే గ్రామ, మండలం, మున్సిపల్ ప్రకారం అయితే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 విడతల్లో జరగబోతున్నాయి. సో ఈ 3 విడతల్లో ప్రజలు ఏం చూసి ఓటేస్తారంటే ఆ ఏరియాలో ఉన్న వాటర్ ప్రాబ్లం కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, వీధి లైట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ రోడ్లు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేసే అవకాశం ఉంది. వార్డు మెంబర్ని, జడ్పీటీసీని. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో బలోపేతం పార్టీ బలపడాలంటే ఈ ఎన్నికలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఏ పార్టీ అయినా గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎంత బలంగా ఉంది అనే విషయం అయితే ఈ ఎన్నికల ద్వారానే మనం తెలుసుకోబోతున్నాము. సో నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవబోతుంది. నామినేషన్ తీసుకునే తేదీలు ఏంటంటే నవంబర్ 27 నుంచి స్టార్ట్ అవబోతుంది. 3 విడతలు కదా, నవంబర్ 27న ఒకటి, మళ్ళీ 30న ఒకటి, డిసెంబర్ 3వ తారీఖు నుంచి నామినేషన్లు అయితే ఈ 3 విడతల్లో తీసుకోవడం జరుగుతుంది. అసలు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ కి పట్టం కట్టబోతున్నారా, కాంగ్రెస్ కి పట్టం కట్టబోతున్నారా అని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర చిరు వ్యాపారులు రోడ్డు మీద బండ్లు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నా. అసలు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారమ్మా? కాంగ్రెస్ గెలిచి ఏం చేసింది సార్? ఏమీ లేదు కదా. ఇస్తా అన్నారు, అన్ని ఇస్తారన్నారు, ఏమి ఇవ్వలేదు. మాకు భూమి పట్టాలన్నారు, పట్టాల గురించి తిరుగుతా ఉన్నాం, డబ్బులు పెడతా ఉన్నాం, కానీ ఎవరు పట్టా కూడా ఇంకలేదు. ఇంతవరకు రాలేదు. మా మామ పేరు మీద అట్లే ఉన్నది. ఇంకా అందరికి లోన్లు వస్తానే మాకు ఏ లోన్ కూడా రాలేదు. మా ఆయన ఆపేసి లోన్ పెట్టుకున్నామని లోన్ కూడా రాలేదు. ఎవరు సాయం కూడా చేయదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా పరిస్థితి? కాంగ్రెస్ ని గెలిపించుకుంటే మాకు ఇల్లు వస్తాయి, అది దాని నమ్మకంతో మొత్తానికి మీరు కాంగ్రెస్ అయితే ఓటేసినారు కదా, మరి ఆ రేంజ్ లో పరిపాలించట్లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? చేస్తానంటే మాకైతే ఏమి అయితే చేయలేదు. మాకు ఒక లోను లేదు, ఇల్లు లేదు. పట్టా ఇస్తానన్నారు, పట్టాలకు కూడా పెట్టినా కానీ అవి కూడా రాలేదు. ఇంతవరకు అయితే ఏమి రాదు. మరి ఈసారి ఎవరు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించుకున్నాం? గెలిపించడంటే మా అదంతా ఎవరు గెలుస్తారు అనేది. కాంగ్రెస్ వచ్చింది కానీ అదేంటి లోను ఆడవాళ్ళకు 2500 వేస్తున్నాం, అది ఇది అన్నారు, అవి కూడా రాలేదు. ఏమీ రాలేదు. ఒక బస్సు ఫ్రీ అన్నారు, ఆ బస్సు ఫ్రీ మేము అసలు పోనే ఆ బస్సు మేము ఇక్కడ బుక్ చేసుకున్నామంటే నైట్ బస్కే పోతాం. బస్సు కూడా ఫ్రీ బస్సు కూడా మేము ఎక్కువ తిరగం. పని చేసుకునేటోళ్ళం, తిరగడానికి ఎడదు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందమ్మా? ఇంతకు ముందు బీఆర్ఎస్ చూసినారు కదా, అప్పుడు ఆ 10 ఏళ్ల పాలనలో మీకు ఏమన్నా మంచి జరిగిందా? అప్పుడు కూడా మాకేమి రాలేదు. అప్పుడు కూడా మాకేమి లోన్ గీన ఏం లేదు. మరి ఎట్లా ఏ పార్టీ మంచి చేయట్లేదు అని అంటుంటివి? మరి ఎవరు గెలిస్తే మీకు మంచి చేస్తారు? ఎవరు గెలిచినా మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. పోనీ నమ్మకం ఉందా ఈసారి బీఆర్ఎస్ వస్తే చేస్తుంది, లేదు కాంగ్రెస్ ని గెలిపించుకుంటే నాకు మంచి జరుగుతుంది అని? కాంగ్రెస్ అయినా మాకు పేదల్ని ఎవరు పట్టించుకోరు సార్. పేదల్ని అంటే ఇక ఎవరైనా చిన్న చూపుని చూస్తారు. ఎక్కడమ్మా మీది? మాది వరంగల్ సైడ్. వరంగల్ మంగపేట మండలం. ఏం జరగట్లేదు మీకు? ఏది లోన్ కూడా రాలేదు. అప్లై చేసినారు, చాలా సార్లు అప్లై చేసినారు, ఇల్లుకి అప్లై చేసినారు, కానీ రాలేదు. హాయ్ బ్రో. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ బలం ఎక్కువగా నిరూపించుకో ఛాన్స్ ఉందంటారు, అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కదా. అధికార పార్టీయే, కానీ వచ్చే అవకాశం ఉందంటారా? 2 ఏళ్ల పాలన ప్రజలకి నచ్చిందంటారా? నచ్చింది కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ లో చూసుకోండి. జూబ్లీస్ లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన కూడా మంచిగా చేసిండు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు, రేషన్, సన్న బియ్యము, అలాగా పథకాలు ఇస్తాడు మహిళలకు. నచ్చింది కాబట్టి జూబ్లీస్ లో కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి
మాస్ ఫాలోయింగ్ ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో. సిటీ లెవెల్లో ఇక్కడ వేరు, జిహెచ్ఎంసి మన ఎంపీటీసీ ఎలక్షన్స్ వేరు కదా. ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఉంటుందంటే లోకల్ గా ప్రజలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో వాటిని ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును, కంపల్సరీ. అంటే ఇప్పుడు అధికార పార్టీ మంచిగా చేస్తుంది కదా. ఇప్పుడు పథకాలు అన్నారు, పథకాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా ప్రాపర్ గా? 100% వెళ్తున్నాయి. ఇప్పుడు మహిళలు మీరే చూసుకుంటే ఉచిత బస్సు సక్సెస్ అయింది కదా. 2500 ఇవ్వలేదు కదా. అంటే ఇంకా ఉంది కదా టైం, ఇంకా 2 years అవుతుంది. ఉచిత బస్సు కూడా కొంచెం నెగిటివిటీ వస్తుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారని, మాకు అవసరం లేదని వాళ్ళే ముందుకు వచ్చి మీడియా ముఖంగా కొన్నిసార్లు వీడియోలు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మహిళలు అడగడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో సాగుతుంది, ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది, తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా. సో మొత్తానికి ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మళ్ళీ సత్తా చాటుతుంది అంటారు. 100%. ఎందుకంటే అధికార పార్టీ, అది కూడా కొంచెం సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని చెప్తున్నా, నేను ఏ పార్టీకి నేను మద్దతు పలకడం లేదు, ఏ పార్టీ కార్యకర్తను కాదు, ఏ పార్టీకి నాకు సపోర్ట్. బీఆర్ఎస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎంతవరకు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటారు మీరు దృష్టిలో? బీఆర్ఎస్ అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు మన సిటీలో, హైదరాబాద్ సిటీలో చూసుకుంటే కొన్ని ఐటీ క్యారిడర్ ప్లేసెస్ లో బాగా పట్టుంది బీఆర్ఎస్. సో ఇప్పుడు అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి, సో ఆయన అందించే సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయని నేను అనుకుంటున్నాను. విలేజ్ లెవెల్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ కే పడుతుంది అంటారు మీరు? విలేజ్ లెవెల్ అయినా సిటీలో అయినా కూడా అభిప్రాయం అయితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి గెలుస్తున్నారు. 100% ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసినాయి, నోటిఫికేషన్ వచ్చేసి. సో ముఖ్యంగా ఈ ఎన్నికలే డిసైడ్ చేస్తాయి గవర్నమెంట్ ఎంత బలంగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన ప్రకారం అయితే 50-50. బీఆర్ఎస్ కూడా అలాగే స్ట్రాంగ్ ఉంది. 50-50 అంటే మేబీ 100 సీట్లు ఉంటే ఆల్మోస్ట్ 60-40 లెక్క కానీ 50-50 లెక్క రావచ్చు. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తీసుకున్నట్లయితే కాంగ్రెస్ తన సత్తా చాటింది, ఇదే నిదర్శన రేవంత్ రెడ్డి పాలనకి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. అది మళ్ళీ ఈ గెలుపు మేము కంటిన్యూ చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గ్రౌండ్ లెవెల్ లో యాక్చువల్ బీఆర్ఎస్ కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయింది. యాక్చువల్ వీళ్ళు పైన యాక్చువల్ గా ఎమ్మెల్యే ఎంపీలు కాబట్టి ఆ నెగిటివిటీతో వెళ్ళిపోయింది, కానీ బీఆర్ఎస్ నెగిటివ్ కొట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో జెడ్పీహెచ్ మామూలుగా ప్రెసిడెంట్ వీటిల్లో గట్టిగా స్ట్రాంగ్ అనేది బీఆర్ఎస్ బాగా స్ట్రాంగ్ ఉంది. మేబీ స్ట్రాంగ్ అంటే మేబీ అన్ని వదులుకోలేదు, కనీసం కొండనే గెలుస్తుంది. విలేజ్ లెవెల్లో ఎక్కడ బీఆర్ఎస్ అంతగా సత్తా చాటలేకపోయింది కదా. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ తెలంగాణ విక్టింగ్ ప్లే చేస్తారు. తెలంగాణ నినా అని చెప్తే అక్కడ కొట్టేస్తుంది. యాక్చువల్ బీఆర్ఎస్ గట్టి ప్రయాణిస్తుంది. తెలంగాణ చాలు అంటారా? బీఆర్ఎస్ గట్టి ప్లే చేస్తుంది. తెలంగాణ తెచ్చింది నేను అని చెప్పేది. దానికి సపోర్ట్ మనోడు కూడా మన తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ కూడా ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి ఎలా ఉంటుంది, కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది నేను, తెలంగాణ తెచ్చింది నేను అంటే కాంగ్రెస్ ఇచ్చింది నేను అంటాడు రేవంత్ రెడ్డి గారు. అదే చెప్పాలనుకుని మీరు అదే అడుగుతున్నారు. నేను చెప్పాను ఇచ్చింది మేము కదా అని అతను అంటాడు. అలాగా వెళ్ళిపోతారు ఇద్దరు. అంటే ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఇద్దరు ఆడుకుంటారు. ఇద్దరు బీఆర్ఎస్ ఆడుకుంటది, కాంగ్రెస్ ఆడుకుంటది. ఇప్పుడు మెయిన్ గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పర్సనల్ గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు వెళ్తే లోకల్ బాడీకి నేను చెప్పినాను. ఎందుకంటే లోకల్ ఎలా ఉంటుంది అంటే కన్నా విలేజ్ లో మనం ఇక్కడ పైనుంచి ఎంత అనుకుంటాం, కానీ లోకల్ ఎవడైతే ఉంటాడో వాడు గట్టి స్ట్రాంగ్ ఉంటాడు. పర్సన్ బట్టి అక్కడ వాళ్ళ విలేజ్ లో కూడా ఎలా థింక్ చేస్తారంటే వీడు మనోడా కదా, వీడు మనకు ఉపయోగపడతాడు లేదా, మన పలికెటోని చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక తీసుకొచ్చి పెడితే గెలవరు, అలాగే గెలవరు. వాళ్ళు కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఎలాగిస్తుంది అంటే కన్నా లోకల్ ఎవడు స్ట్రాంగ్ వాడికి ఇస్తుంది. సో పర్సన్ బట్టి డిసైడ్ అవుతారు ప్రజలు అనుకున్నా. ఈ ఎన్నికలు వేరేలా నడుస్తాయి. జెడ్పీ మాలా అంటే లోకల్ బాడీ డిఫరెంట్, కంప్లీట్ ఎమ్మెల్యే ఎంపీ మాదిరి ఉండవు. చాలా డిఫరెంట్. కొంచెం కష్టం అంటావా ఎమ్మెల్యే ఎన్నికలు కష్టం? ఇదే చాలా కష్టం అక్కడ ఎమ్మెల్యే. ఎందుకంటే లోకల్ గా ఇక్కడ తన ప్రెసిడెంట్ ఉంటేనే అక్కడ సపోర్ట్ చేస్తుంది, ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తుంది. ప్రెసిడెంట్ ఎవడు ఉంటాడు, వార్డు మెంబర్ ఎవడు ఉంటే వాడే సపోర్ట్ చేస్తారు. అక్కడ ఇవి మెయిన్ కీలకం చేస్తాయి. ఇవి ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎంపీని కీలకంగా నిలబెడతాయి. యాక్చువల్ గా తెలంగాణ వాళ్ళు యాక్చువల్ గా కేసీఆర్ దగ్గర నుంచి ఈ రోజు మన రేవంత్ రెడ్డి వీళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారు, తెలివి గేమ్ ఆడుతున్నారు. ఎలాగంటే 18 లో 19 రావాలి ఎలక్షన్ 18 తీసుకెళ్ళిపోయాడు మనోడు ముందుకు. సేమ్ అలాగే మళ్ళీ 23 రావాలంటే మళ్ళీ లేట్ నడిచాయి. సేమ్ అలాగే లోకల్ పార్టీస్ మార్చారు. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అంటే 5 years ఒకసారి రావాలా, ఇది కంప్లీట్ గా మార్చేశారు వీళ్ళు. వీళ్ళ అంటే లోకల్ పార్టీస్ అంటే మేబీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకోవడానికి కాంగ్రెస్ సపోర్ట్ మార్చిన
విధానం ఇది. వీళ్ళు స్ట్రాంగ్ అవడానికి మార్చుకునే విధానం. ఏకల పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ ప్రకారం వచ్చే విధంగా లేదు. కానీ మీరు డిలే ఉంటుంది. ఎంత డిలే ఉంటుంది కాన్ఫరెన్స్ 5 years అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఏకల 4 years అయిపోయి చాలా రోజులు అవుతుంది. వాళ్ళు కావాల్సుకున్నారు. మీ పర్సనల్ గా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు చెప్పండి. నా పర్సనల్ గా ఇద్దరు వరిష్ట. ఫస్ట్ నేను ఏకల 2023లో రేవంత్ బాగా సపోర్ట్ చేశాను. నేను ఏకల సపోర్ట్ చేసి ఇప్పుడు నాకే అనిపిస్తుంది ఎందుకు సపోర్ట్ చేసామని. అలాగే ఉంది అంతే. ఎందుకంటే అతని నిర్ణయాలు బాగాలేమని కాదు, అతని అలాగే ఏమన్నా పోకడ కరెక్ట్ గా లేదు. గెలవకుందుకు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా. సేమ్ అంతే. వాళ్ళు 10 ఏళ్ళు కుటుంబ ప్రభావాలు మనోడు కూడా అలాగే ఉంది. 3 years లో గెలవకుందు కూడా, గెలిచిన తర్వాత ఒకలే. సార్ హాయ్ సార్. హలో. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. సో రాజకీయ నాయకుల మధ్య చర్చ జరుగుతుంది, ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్నారా లేకపోతే మన విలేజ్ సర్పంచ్ ఎన్నికల్లో మేము బతుకమ్మ చీరలు రీసెంట్ గా వాళ్ళకి ఇచ్చేసాము. పల్లెటూర్లలో 2 సార్లు మేము రైతులకు రుణమాఫీ చేశాము. కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తోటి పల్లెటూర్లలో కొట్టుకొని వస్తుందని భావిస్తున్నాను. కానీ విలేజ్ లో నిజంగానే కాంగ్రెస్ పార్టీ కొంచెం పట్టు ఉందని చెప్పుకోవచ్చు. కానీ 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చర్చలు నడుస్తున్నాయి కదా. చూడండి, ఇది ఏమైందంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంటే కేటీఆర్ గారు మమ్మల్ని పదే అడ్డుకున్నారు. లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరిగింది, అది కేటీఆర్ గారు చేయించారని ఆ రోజు ప్రూవ్ అయింది. సో మేము ఎక్కడైతే అభివృద్ధి చేయదలుచుకున్నామో అక్కడక్కడ మాకు 2 ఏళ్లలో కేటీఆర్ గారు మాకు ఖచ్చితంగా అడ్డుపడ్డారు. అయితే ఇది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు మేము నేరుగా 2 ఏళ్లలో రుణమాఫీ 50 కోట్ల రుణమాఫీ, మళ్ళీ తర్వాత విడుదల వారిగా రుణమాఫీ చేసుకుంటూ పోయాము. రుణమాఫీ చేసుకుంటూ, చీరలు ఇచ్చుకుంటూ, అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతుంటే మరి కేటీఆర్ గారు మీరు 2 ఏళ్లలో ఏం చేశారు? అరే ఆయన 2 ఏళ్లలో కాళేశ్వరం కట్టేసిండా? అది కాదు కదా సార్. వాళ్ళు 2 ఏళ్లలో కాళేశ్వరం కట్టేశారా? 2 ఏళ్లలోనే అసెంబ్లీ కట్టేశారా? సచివాలయం కట్టేశారా? తప్పది. అతను ఏ ముఖ్యమంత్రికైనా సమయం ఇవ్వాలి. 2 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా అన్ని సంక్షోభాన్ని అధిగమిస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పాలన అందించడంలో మటుకు ఆయనకు సఫలీకృతులయ్యారు. సో అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదడిగినా బడ్జెట్ లేవు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు. కానీ ఇప్పుడు ఏ ధైర్యంతో కాంగ్రెస్ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మరి చూడండి, ఇప్పుడు మనము ఒక రాష్ట్రం నడిపిస్తున్నప్పుడు లాభాలు నష్టాలు చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళలాగా విచ్చలవిడి అప్పులు చేస్తే వచ్చే తరాల వాళ్ళకి ఏమి మిగిలవు. ఇంకా మీరు ఒకటి గమనించండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఏ ఎలక్షన్స్ అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, లబ్ధి పొందిన రైతులు కావచ్చు, మళ్ళా లబ్ధి పొందిన యువకులు కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి మహిళలకు కూడా చాలా వరకు రుణమాఫీలు వచ్చాయి. ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు, మాకు గెలిపిస్తారు. ఎందుకంటే 2 ఏళ్లలోనే సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు. కానీ దీన్ని కొంతమంది యూట్యూబర్ల ద్వారా రాంగ్ ప్రచారం చేపించి మమ్మల్ని ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఆయన కేటీఆర్ గారు చేశారు. 42% రిజర్వేషన్ అన్నారు, ఇప్పుడు మొత్తం పోయింది కదా. మరి ఇప్పుడు చూడండి, ఇందులో మా చెప్పమేనా ఉందా? న్యాయం చెప్పండి. మేము అసెంబ్లీలో దాన్ని ప్రతిపాదిస్తే దాన్ని బీజేపీ వ్యతిరేకించింది. బీసీ సంఘాల వాళ్ళు 10 రకాలుగా విడిపోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. నష్టం ఎవరు జరిగింది? వాళ్ళకే జరిగింది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు కూడా మరి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే బీజేపీలో కొందరు బీసీ సంఘాల నాయకులు, మరి టీఆర్ఎస్ లో కొందరు బీసీ సంఘాల నాయకులు, ఒకవైపు తీన్మార్ మల్లన్న అతను యూట్యూబర్ లో బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన విధవ కూడా ఇప్పుడు వచ్చి మాకు వచ్చి నేను బీసీ నాయకుడు అని చెప్తున్నాడు. నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది అని చెప్తున్నాడు. సో దానికి మరి బీసీ నాయకులకు తెలుసు. కానీ బీసీ నాయకులు ఎందుకు రాజకీయాలు చేసుకుంటారు అనేది మాకు అర్థం కావట్లేదు. మొత్తానికి కాంగ్రెస్ విజయం అంటారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయడంక మోగిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, మరి విలేజెస్ లో కావచ్చు. ఎందుకంటే లబ్ధి పొందిన ప్రజలు మాకు తప్పకుండా ఓటేస్తారు. ఇక్కడ కేటీఆర్ గారు తన యూట్యూబర్లతో మరి పల్లెటూర్లలో జనాలను డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మొదట్లో మాకు కొంతమంది అధికారులు, టీఆర్ఎస్ సంబంధించిన అధికారులు మాకు సహకరించలేదు.
ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు తెలుసుకొని అందరికీ ట్రాన్స్ఫర్లు చేపించేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. గతంలో అప్పుల కుప్పలు ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా తయారు చేసిపోయారు కేసీఆర్ గారు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్య అన్ని అధిగమిస్తూ వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుందని మేము ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు